హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం కొత్తగా ఉంది. వాయిస్ ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే భద్రాచలం టూర్ అయితే వెళ్ళాము. నేనైతే అసలు ఇప్పటి వరకు లాస్ట్ టైం వెళ్ళాను కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అస్సలు గుర్తులేదు నాకు. నేను వెళ్ళిన దానికి ఇప్పటికి చాలా అంటే చాలా మారిపోయింది. పిల్లలు మేమైతే అందరం కలిసి వెళ్ళాము. పిల్లలతో ఇబ్బంది పడతామేమో అని అనుకున్నాము. అస్సలు ఇబ్బంది పడలేదు. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఎటు వెళ్ళాలి ఎట్టించి ఎటు వెళ్ళాలి అనేది అస్సలు ఐడియా కూడా లేదనమాట. అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది చూస్తున్నాము. అంతా చీకటిగా ఉంది. మేము దిగే తలకైతే మేము మా ఊళ్ళో నైట్ 7కి ఎక్కాము బస్సు. అక్కడ దిగే తలకైతే తెల్లవారుజామున 3 అయ్యింది. అక్కడ ఎవరిని అడుగుదామన్నా కూడా ఎవరు కనిపించటం లేదు. ఆ కొండ మీద అయితే ఒక గుడి ఉంది. ఆ గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు మాకు. వెళ్ళినట్టయితే బాగుండేది, అది కూడా మీకు చూపించేదాన్ని. ఇప్పుడైతే మేమైతే స్నానానికి వెళ్తున్నాము. అక్కడ ఎవరిని అడిగితే అటు వెళ్ళండి అమ్మ స్నానాలకి అని చెప్పారు, గోదావరిలో స్నానానికి. నడుస్తున్నాం పిల్లల్ని తీసుకొని, బ్యాగులు లగేజీలు పిల్లలతో అంతా. పిల్లలైతే చాలా సందడిగా అయితే వచ్చారనమాట. అక్కడ గోదావరి దగ్గర స్నానానికి అయితే అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. బస్సు అయితే మేము ఫ్రీ అనుకునే బయలుదేరాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి అంత టికెట్ అనేది తెలిసింది. షాక్ అయిపోయాము అసలు. వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనిపించింది కానీ ఎందుకు అక్కడ దాకా వెళ్ళాం కదా చూసేద్దామనే వెళ్ళాము. గోదావరిలో అయితే స్నానానికి అయితే వెళ్తున్నాం. అసలు ఏం కనపడట్లేదండి. చాలా అంటే చాలా చీకటిగా ఉందన్నమాట. ఎక్కడో 1-2 లైట్లు వేసి ఉన్నాయేమో అంతేను. దిగుతున్నాము. బ్యాగ్ అయితే చాలా బరువుంది అసలు. ఒక్కొక్క మెట్టు దిగుకుంటా స్నానానికి అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. స్నానం చేద్దాం ఎప్పుడు రేవులో స్నానం చేద్దాం అని. మాకైతే చలి అసలు బీభత్సంగా వేసేస్తుంది చలి. అసలు ఏం కనిపించట్లేదు, ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు ఈ గోదావరి అనేది. మా పిల్లలు అయితే స్నానానికి ఎగ్జైట్మెంట్ అయ్యారు. స్నానం చేసి అక్కడి నుంచి సుప్రభాత సేవని 4కి ఉంటుందంట దర్శనం. మేమైతే దానికి వెళ్ళాము. సుప్రభాత సేవలో దర్శనం అంతా అయింది. ఫోన్లో అయితే అస్సలు అలో చేయలేదు. ఫోన్లు కింద మెట్లెక్కే దగ్గర పక్కన కౌంటర్లో ఫోన్లు అయితే తీసేసుకున్నారు. దర్శనం అంతా చేసుకున్నాకే కానీ మా ఫోన్లు మాకు ఇవ్వలేదు. ఫోన్ తీసుకొని చిన్నగా ఫోటోలు చుట్టుపక్కలదంతా వీడియో తీసాము. ఎలా ఉందో చూడండి. అసలు ఎట్లా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది గుడి. నేను లాస్ట్ టైం వెళ్ళిందైతే అంత తెలియలేదు నాకు. ఇప్పుడు కొంచెం ఇది ఇలా అని చెప్పి తెలుస్తుంది. పర్ణశాల అని చెప్పి అమ్మవారిది అనమాట. అమ్మవారు రామాయణం జరిగింది అంతా అక్కడే అంట కదా పర్ణశాల. అరుణగిరి, సీతమ్మ తల్లి చీరలు ఆరేసింది, అదంతా చూద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఛార్జెస్ కూడా చాలా ఎక్కువే అడుగుతున్నారండి. అక్కడి నుంచి అయితే మేము పర్ణశాలకని బయలుదేరాము. పొద్దున్నే అసలు మంచు అసలు ఏం కనపడలేదు. ఏం వీడియో తీసినా తప్ప మంచు తప్ప అక్కడ ఇల్లు కానీ అసలు ఏం కనిపించట్లేదు అనమాట. చాలా సలేసిపోయింది అసలు. పిల్లలకి స్వెటర్లు వేసి బెడ్షీట్లు కప్పుకొని ఆటో సైడ్ అంతా ఆ కటన్లు కూడా దించేసేసి కూర్చోబెట్టామన్నమాట ఆటోలో. పర్ణశాల అయితే వచ్చాము. ఫస్ట్ పర్ణశాల తీసుకెళ్తారంట. పర్ణశాల దగ్గర నుంచి తర్వాత అరుణగిరి, సీతమ్మ వారు చీరలు ఆరేసింది అవన్నీ చూపిస్తామన్నారు. ఫస్ట్ అయితే పర్ణశాలకు అయితే వస్తున్నాము. ఇప్పుడిప్పుడే షాపులు తీస్తున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి కానీ ఏది ఓపెన్లో లేదు. అన్నీ కట్టేసి ఉన్నాయి అన్నమాట. అన్నీ కట్టేసి ఉన్నాయి షాపులు. గుడి ఇది. నేను భద్రాచలం వచ్చాను కానీ పర్ణశాల అయితే ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం పర్ణశాలకు వస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అయితే అనుకున్నాము. కానీ చాలా అంటే చాలా బాగుంది గుడి కూడా. ఇది కూడా మీరు ఎప్పుడైనా వస్తే డెఫినెట్గా భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్కరు పర్ణశాల కూడా చూసి రండి. ఎందుకంటే భద్రాచలం కన్నా పర్ణశాల అమ్మవారు ఎలా ఏంటి అని చెప్పి అంతా ఉందన్నమాట ఇక్కడ. ప్రతి ఒక్కటి మా పిల్లలు అయితే చూడండి ఎంత ఇదిగా ఉందని చెప్పి ఎంత అల్లరి చేస్తున్నారు అసలు. అక్కడ మా అబ్బాయి చూడండి అసలు ఏం చేస్తున్నాడు.
ఫోన్లో అయితే అసలు గుడిలోకి ఎలవ్ లేదని చెప్పారు. మేము ఫస్ట్ అంటే ఆ గుడిలో ఫస్ట్ దర్శనం చేసుకుంది అయితే మేమే అనమాట. అక్కడ సెక్యూరిటీ కానీ ఎవ్వరంటే ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరని చెప్పి సైలెంట్గా ఫోన్లు తీసేసి ఫోటోలు దిగేసేస్తున్నాము, వీడియోలు తీసేసుకుంటున్నాము. ప్రతి ఒక్కటే మా పిల్లలైతే ఫోటోలు తెగ దిగేశారు. అసలు రియల్గా జరిగిన ప్లేస్ అన్నమాట ఇది. పర్ణశాల అనేది నిజంగా సీతమ్మ వారిని ఇక్కడి నుంచే తీసుకెళ్లారు. ఇక్కడే అమ్మవారు అంతా ఉంటుంది అన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది రామాయణం స్టోరీ, మళ్ళీ కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కాబట్టి చూసేయండి, పర్ణశాల అయితే ఇదన్నమాట. అసలు నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట అక్కడికి వెళ్ళినందుకు. ఎందుకు రాలేదో ఇన్ని రోజుల నుంచి, ఈ గుడిని ఎట్లా మిస్ అయ్యాను అనుకున్నాను నేను. ఫైనల్ అయితే చూసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సీతమ్మ వారు కానీ, రాముల వారు కానీ, బంగారు లేడీ కూడా ఉండాలి. ఇది కూడా మొత్తం పర్ణశాల అనమాట. ఇదంతా పెద్ద చెట్టు కింద ఉంది. ఇటు పక్కన కూడా ఒక శివాలయం అనేది ఉందన్నమాట. అటు కూడా వెళ్ళాము మేము. ఆ శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ అయితే అరుణగిరి తీసుకెళ్తామని చెప్పారు. నెక్స్ట్ అరుణగిరి కాకుండా అమ్మవారి ఇదేనమాట. అమ్మవారి సీతమ్మ తల్లి ఆ కొండల మీదే తన చీరలు ఆరేసుకునేదంట. ఫోటో అయితే అస్సలు తీసుకోనివ్వలేదు. నేను సైలెంట్గా ఒక వీడియో తీసేసాను అంతే. ఇదేమో శూర్పణఖ రాళ్ళగుట్ట అనమాట. ఇక్కడ మనం ఏదైనా కోరుకొని ఒక రాయి వేస్తే ఆ కోరిక నెరవేరుతుందంట. అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆయన లేడు. ప్రతి రాయికి 20 రూపాయలంట. మా పిల్లలు తెగేసేసారు. అసలు వద్దు వద్దన్నా కూడా వేస్తూనే ఉన్నారు అదే పనిగా. ఇక్కడ చూడండి, అక్కడ శూర్పణఖ దగ్గర ఎలా ఏంటి అని చెప్పి ఒక ఫోటో ఆల్బమ్ వల్లే ఉంది. దాన్ని అయితే నేను వీడియో తీశాను. ఎక్కడ ఏంటి ఏమేమి ప్రదేశాలు చూసారు ఏంటి అదంతా అక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ అయితే అది అయిపోయిన తర్వాత ఈ అరుణగిరి అని చెప్పి చిన్న అరుణాచలం అంటారంట. అక్కడికైతే తీసుకొచ్చారు మమ్మల్ని. మా పిల్లలు చూడండి అసలు ఎంత అల్లరి చేసేసేస్తున్నారు. ఆ నందిలో నుంచి శివలింగాన్ని చూశారు. శివలింగాలు అయితే ఇక్కడ 1008 ఉన్నాయి. ప్రతి ఒక్కటి వీడియో తీశాను. చిన్న అరుణాచలం లాగా ఉందంట. అగ్నిలింగం అని చిన్న చిన్న శివలింగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. 1008 అనుకుంటా మొత్తం అక్కడ రాసి పెట్టారనమాట. అది చూసి చెప్తున్నాను, నేనైతే కౌంట్ చేయలేదు. మొత్తం గుడి చుట్టేపలు అంతా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఆయనది కూడా పెట్టారన్నమాట విగ్రహం. మొత్తం గుడి చుట్టేపలు అంతా పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద శివలింగాల మధ్యలో మళ్ళీ గుడి చుట్టేపలు మొత్తం చిన్న చిన్న శివలింగాలు పెట్టారన్నమాట. మేమైతే ఎప్పుడు రాలేదు ఇటు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను అసలు రామకోటి పుస్తకం రాశానండి. అసలు చాలా సంవత్సరాలు 4-5 సంవత్సరాలు కష్టపడి శ్రీరామకోటి అయితే పూర్తి చేశాను. కానీ నా బ్యాడ్ లక్ అసలు రామకోటి పుస్తకం ఇంట్లోనే పెట్టి మర్చిపోయాను. మళ్ళీ అక్కడ అడుగుదాం అనుకున్నాను గుడికాడ ఇంకోటి ఇస్తారండి అంటే వాళ్ళు గుడి వెనకాల ఇస్తారమ్మా అని చెప్పారు. కానీ మళ్ళీ మాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి మేమైతే మళ్ళీ వెళ్ళి అడగలేదు అసలు ఎక్కడ ఇస్తారు ఏంటి అని. లేకపోతే ఇంకో బుక్ తీసుకునేదాన్ని. అట్లీస్ట్ ఈసారి వెళ్ళినప్పుడైనా కంపల్సరీగా ఈ రామకోటి పుస్తకం అనేది తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేయాలి. చాలామంది రాస్తారండి. అక్కడ పెద్ద హుండీ పెట్టారనమాట. ఆ హుండీలో అయితే వేస్తున్నారు రామకోటి పుస్తకాలన్నీ. నేను ఎందుకు తేలేదని చెప్పి చాలాసేపు బాధపడ్డాను. తీసుకొచ్చినట్టయితే బాగుండేది అనిపించింది నాకు కూడా. కానీ ఎందుకు మర్చిపోయానో ఏమో. మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకునే అవకాశం ఉందేమో నాకు, అందుకనే మర్చిపోయానేమో. ఈసారి రామకోటి కోసం అన్నా సరే భద్రాచలం వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకోవాలి. శివలింగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మోక్షద్వారం అంట అరుణాచలంలో ఉంటుంది మోక్షద్వారం. మళ్ళీ ఇక్కడ చూసాము. ఇక్కడైతే మా పిల్లలు అసలు మోక్షద్వారం నుంచి అసలు ఎన్నిసార్లు వెళ్ళొచ్చారో అసలు లెక్కంటూ లేదు. నేను కూడా వెళ్ళి దూరాను. చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ అసలు అంటే కొంచెం లావుగా ఉండేవాళ్ళు, బొద్దుగా ఉండేవాళ్ళు పట్టరేమో అని భయం వేస్తుంది. కానీ ఒక్కసారి వచ్చినాక ఇంతేనా అనిపించిద్ది అనమాట. చూస్తానికి చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. అసలు మా అమ్మ ఎన్నిసార్లు తిరిగిందో లెక్కే లేదు అసలు. మా పిల్లలు అసలు తెగ అలరాలు చేశారు. అసలు గుడంతా మేమే ఉన్నాం అరుణగిరిలో కూడా. అంటే పొద్దున్నే కాబట్టి ఫస్ట్ మా దర్శనం అయిపోయిన వెంబటనే మేము ఇంకా ఆటో మాట్లాడేసుకొని వచ్చేసాం కాబట్టి అంత రష్ లేదన్నమాట.
భద్రాచలంలో కూడా చూశారు కదా, జనాభా కొంచెం తక్కువగానే ఉన్నారు. చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. మేమే ఫస్ట్ పర్ణశాలలో అయితే మేమే ఫస్ట్ దర్శనం చేసుకుంది. పర్ణశాలలో అయితే మేమంతా వచ్చి మోక్షద్వారం నుంచి ఎట్లా బయటకు వచ్చామంటే నేను అసలు చూడండి అయితే అసలు నేను పట్టనేమో అనుకున్నాను, కానీ పట్టాను. అరుణగిరిలో మా పిల్లలు అయితే అభిషేకాలు చేస్తామన్నారు. అభిషేకాలు కూడా చేశారు. ఆ వీడియో కూడా వస్తుంది. ఇక్కడైతే గోత్రనామాలకి 20 రూపాయలంట, అభిషేకాలకి 10 రూపాయలంట. ఎక్కడ చూసినా సరే రూపాయి పెట్టకుండా అయితే ఏదీ రాదండి. ప్రతీది టికెట్టే అన్నమాట, ఏదైనా టికెట్టే. ఇక్కడ శివనామం రాసే పుస్తకాలు అడిగాను, ఎందుకంటే నాకు శివనామం రాయాలన్నా, గోవింద నామాలు రాయాలన్నా, రామకోటి రాయాలన్నా నాకు చాలా ఇష్టం. ప్రజెంట్ అయితే దుర్గా అమ్మవారిది రాస్తున్నాను, అది నేను కంప్లీట్ చెయ్యాలి. సాయికోటి కూడా ఉంది, సాయికోటి రాసి ఈసారి షిరిడి అయితే వెళ్ళాలి. ఇక్కడ టోకెన్ అంట 10 రూపాయలు. మా పిల్లల టోకెన్ తీసుకొని తెగ కొట్టేస్తున్నారు అసలు. ఈ బూత్ అక్కడ ఒక్కసారే కొట్టమన్నారు వాళ్ళు, మా వాళ్ళు చాలాసార్లు కొట్టేశారు అసలు అక్కడ. ఇంకా ఐబూత్ తీసే బొట్టు పెట్టుకుని ఇంక గుళ్ళోకి అయితే వెళ్ళొచ్చేసాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో, గుడంతా చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే పొద్దున్నే కదా, మరి 7:30, 8 అలా అవుతుంది ఏమంతే. చూడండి అక్కడ అరుణగిరిలో శివలింగం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఒక చిన్న పంతులు అన్నమాట, చాలామంది లేడీస్ ఉన్నారు, ఒక 20-30 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. ఒక చిన్న ఆయన పూజ చేసి అందరినీ బాగా చేశాడు అనమాట పూజ. హారతి ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. వీడియో తీయకూడదు అన్నారు, కానీ వాళ్ళు వెనకాల చూడట్లేదేమో అని చెప్పి నేను సైలెంట్గా వీడియో తీస్తున్నాను. వెనకాల నుంచి అరిసేసారనమాట, వీడియో ఆపేసేయండి దయచేసి అని. దెబ్బకి ఫోన్ తీసేసాను అనమాట. అక్కడి నుంచి హడావుడిగా తినేసేసి, మాకు ట్రైను కొత్తగూడెంలో 1:30కి అన్నమాట ట్రైను. చాలా హడావుడిగా మళ్ళీ రెండోసారి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం చాలలేదు. గబగబా మేము తెచ్చుకొని తినేసేసి బస్సు ఎక్కేసేసి ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్ తావలో చాలాసేపు ఆపేశాడు, గంట పైన క్రాసింగ్ అని ఆపేసేసారు. మేము ఇంటికి వచ్చేతలకి నైట్ 11:30 అయిందండి. పిల్లలు ఇబ్బంది పెడతాం అనుకున్నాము, చాలా పీస్ఫుల్గా వెళ్ళి వచ్చేసాము. విజయవాడలో లైటింగ్ అదంతా చూడటానికి చాలా బాగుంది, తీశాను. బాయ్.